పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. అలా ఉన్నప్పుడు కూడా మనకు కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. పొన్నంలో ఉన్న మీ లైఫ్‌లో నా లైఫ్ మీ ఇలా అన్ని సొంత సెటిల్ అన్న అయిపోయాను. మీ సొంత అన్న డబ్బు కోసం మీకు స్లో పాయిజన్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. బీర్‌లో, ఫుడ్‌లో. నిజమా కాదా? అదే నిజం. ఏంటి అసలుకి ఆ స్టోరీ ఏంటి అసలుకి? నాకు కూడా తెలియక ఎవరో చెప్తే అది నేను ఏంటంటే విన్నాను. వాళ్ళకు బామ్క్రో హోటల్లో మ్యారేజ్ నేనే చేసేది. వాళ్ళు అడిగారు, నీకు ఎలాగా బామ్క్రో హోటల్లో మ్యారేజ్ చేశారో అంతే పెద్ద హోటల్లో నాకు మ్యారేజ్ చేయాలి అన్నారు. వాళ్ళు మేనేజర్ వాడు. అది దాని ఇంట్లో ఏమో జరిగిందో నాకు తెలియదు. వాళ్ళు ఒక టైప్ మారిపోయారు. ఎందుకంటే వాళ్ళు కూడా సినిమా ఇండస్ట్రీ. ఇంతవరకు వాళ్ళు ఒక వీడు కారు ఏం తీయలేదు. నేను అప్పుడు ఘరానామూడి చేసిన తర్వాత 3 ఇల్లు, 3 హౌసెస్, 3 ఇల్లులు కొన్నారు. 7 కారు పా బంద హెవీగా. అప్పుడే వాళ్ళు ఇది అయిపోయింది. ఏంటా ఇది, నేను ఇంతవరకు నేను ఫీల్డ్లో ఉన్నాను, ఇంత సంపాదించలేదు, వీళ్ళు ఇప్పుడే వచ్చారు, ఇంత డబ్బు తీశారు అంటే అమ్మ వేరే, అప్ప ఒకటి. అవరు 3rd వైఫ్ సన్, నా 4th వైఫ్ సన్. నాన్నకి 4 పెళ్ళిళ్ళా? ఓకే. అంత కాంపిటీషన్. ఎలా ఇది నమ్మక పిన్నాడి పొరంద పయ్య అంటే నాకు నా తర్వాత పుట్టిన అబ్బాయి. ఆ అబ్బాయి ఇంత డబ్బు సంపాదించారు అని వాళ్ళ ఇల్లులో మా వైఫ్ అవరెల్లా అప్పుడు ఏమో మిస్టేక్ అయిపోయింది. ఏమో అది దాని ముందుకు నన్ను చిన్న పిల్లలు అప్పుడు వాడు హెల్ప్ చేశారు, నా ఫ్యామిలీకి హెల్ప్ చేశారు. అందుకోసమే నా అమ్మ ఏం చెప్తారంటే, రే బిడ్డ ఎల్లారూ మిస్టేక్ பண்ணுவாங்க, అందరూ మిస్టేక్ చేశారు. మిస్టేక్ చేయలేకపోతే మనుషులు లేదు, మృగంగా ఉండు కదా అనిమల్స్, వాళ్ళకి తెలీదు నేను మిస్టేక్ చేస్తానా లేదా అని. మిరుగం ఉంది కదా అనిమల్స్కి తెలీదు, మనుషాలకు మాత్రం తెలిసింది. நான் நல்லது பண்ணுறேன், நான் మిస్టేక్ பண்ணுறேன் అన్ని మనుషాలు మాత్రం తెలిసిపోతుంది. అది మన ఫ్యామిలీలో ఉన్నారు కదా, వదిలే. ఆడు కూడా నీ నాన్నగారికి వచ్చే పొరందవరు తడా మిస్టేక్ అయిపోయింది. కూడా ఏదో తప్పు నన్ను కూడా వదిలేదు. కానీ అది ఇయర్స్ ఆగ ఒక 5-6 ఇయర్స్లో టోటల్ స్టమక్లో పాయిజన్. అంటే ఎప్పుడు స్టార్ట్ చేశారన్న పాయిజన్ మీకు ఇవ్వటం స్టార్ట్ చేసింది? అంటే ఎలా ఫస్ట్? అంటే వైన్ అంటే మీరు లిక్కర్ తీసుకున్న టైంలో 2009 10 అట్లా ఓకే నుంచి స్టమక్ ప్రాబ్లం అయిపోయింది. బీర్లో ఇచ్చేవాళ్ళ? బీర్లో పాయిజన్ అంటే బీర్లో అదంటే కొడ అని ఒక మారి జెల్ మాదిరి అయింది. అప్పుడు నేను తాగిన తర్వాత తుప్పిటా ఇప్పుడు కొంచెం పోవచ్చు ఉள்ள அந்த కొంచెం పోవడానికి అంత ప్రాబ్లం. ఫుల్లా కుడిచిరుదా మొత్తంగా తాగిపోయిందంటే 1 ఇయర్లో లైఫ్ పోయింది. అంత బాడీ 140 kg మీరు అప్పుడు? ஆமா, அது அப்படியே வந்து 100, 90, 95, 90, 89 அப்படி అయిపోయింది. ఎప్పుడు ఐడెంటిఫై చేశారు పాయిజన్ ఇస్తున్నారు నాకు మా అన్న అని? అది నాకు అప్పుడు తెలీదు. ఒకసారి నేను ఇంట్లో ఒక 3 o'clock 4 o'clock నాకు నిద్ర లేదు. నేను స్మోక్ చేసి బయటకు వచ్చి ఫస్ట్ ఫ్లోర్, అప్పుడు ఇద్దరు వచ్చి డంగ్ డంగ్ సౌండ్. అదేమో గడపార అంటే ఏం చెప్పాలి, అదే గడపరు. గడపారలు తోండ్రాగా మట్టి తీస్తున్నారు చేసి ఎవరు అది నా ఇల్లులో ఉంది చూస్తుంటే నాన్న. ఏం చేస్తారు అని నేను ఆలోచించాను, ఏం చెప్పలేదు. వాడు ఏమేమో చేశారంటే నా లుంకి ఉంది కదా దీనిలో ఒక బిట్ బనియన్ బిట్, அப்புறம் ஏதோ మంత్రికం చేసిన ఎలా போட்டு ఫిల్అప్ பண்ணிட்டு போகிறாங்க. నేను ఏం సైలెంట్గా అయిపోయాను. నెక్స్ట్ మార్నింగ్ నా అసిస్టెంట్ అక్కడ వచ్చారు, వాళ్ళు క్రిస్టియన్. వాళ్ళు చూసి ఏంట్రా అది కరెక్ట్గా సీపు లేకపోతే వేరమారాయడం లేదు, నాకేం తెలీదు, అన్నగారే అలాగా చెయ్యి లేకపోతే నీ పడిపోతుంది,
నీ మీద డబ్బు ఇది ఇది వచ్చి థెఫ్ట్ అయిపోయింది, నేను కంప్లైంట్ ఇస్తాను, నీవు ఇలాగ వచ్చి రా అని చేశారు. దాని ముందుగా ఏంటంటే రసం ఉంది కదా, సపాటు రసం, రసం అంటే రసం కదా, రసం రసం రసంలో ఏమో ఇచ్చి నాకు ఇచ్చారు అని వదిన వాళ్ళు వాళ్ళు. ఎంతో రోజులు అలాగా ఇలా నేను 3 times ఇచ్చాను. వాళ్ళే ఇచ్చి పౌడర్ ఏమో ఇచ్చారు, దాన్ని వేసి ఏంటో அது மாதிரி பண்ணுறாரு. துரோகம் இல்லைடா, நான் தானே சாப்பாடு போடுறேன், வயிற்றுக்கு அது மாதிரி பண்ணலாமா? இல்லை சார் என்ன பண்ணுறது, அவர் பிரதர் இது மாதிரி பண்ணிட்டேன். அப்போ பிரதர் இன்னும் கம்ப்ளைண்ட் பண்ணி நம்ம அம்மாக்கார்கிட்ட இந்தம்மா இந்த மாதிரி பண்ணியிருக்காருன்னு சொன்னால், அப்போ அம்மா கேட்டாங்க. அப்போ சாரி கேட்டார். இல்லை எனக்கு தம்பி மட்டும் நல்லா வளர்த்துக்கிட்டே இருக்கான், எனக்கு ఎదుం பண்ண మాటేంట్రాను. నా అసలు మేనేజర్ పైకి వచ్చాడు, నాకేం చేయట్లేదు. చేస్తాను, వాడు వాడక గీడక ఫుల్ అన్ని పిల్లడుకు ఇది హాస్పిటల్కు పడికిరదుకు చదువుకోవడానికి అన్ని నేనే మెయింటైన్ చేస్తాను. అన్నీ చేసిన కూడా వాళ్ళు తర్వాత చూసాము, నా ఇన్సూరెన్స్ కూడా నా మీద లేదు, అది గ్యారంటీ అవరికి పోదు, నా అమ్మ పేరు లేదు, వాళ్ళ పేరు వేశారు. అంటే ఒక ఐటీ రైడ్ వచ్చింది, దాంట్లో అప్పుడు నా బుక్స్ రికార్డ్ సర్టిఫికేట్ తీసి అట్టు పెట్టారు, ఇచ్చారు. ఐటీ ఇన్కమ్ ట్యాక్స్. నేను మ్యారేజ్ చేశాను కదా అందరికీ, సిస్టర్స్కి. అది అక్కడ ఏం చెప్తారంటే ఇన్కమ్ ట్యాక్స్లో అది మ్యారేజ్ చేసినా కూడా అదికి నీ ట్యాక్స్ కట్టడం అంటారు. సార్ నేను కష్టపడి ఫ్యామిలీ సార్, నేను కష్టపడి కింద పడిపోయి సంపాదించే డబ్బు సార్, నేను అలాగా ఏం తెప్ట్ పని ఇది పడలే, తిరగలే, ఇది కష్టపడి సంపాదించే సార్, ఫుల్ నా బ్లడ్ సార్ అన్న. నేను కట్టనురా డబ్బు ఇన్కమ్ ట్యాక్స్. అది ఫుల్ என் பிரதர் அந்த நோட்டு ఉంది కదా, నెంబర్ 2 నోట్, నెంబర్ 2 అకౌంట్స్, నెంబర్ 2 అకౌంట్ అది ఇచ్చారు ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్. అప్పుడు ఆర్గ్యుమెంట్ అవుతున్నప్పుడు వాళ్ళు సార్ మీరు ఎంతెంత ఎక్కడెక్కడ మీరు డబ్బు తీశారు నాకు తెలుసు అని, అది గిఫ్ట్ వచ్చిన డబ్బు కూడా రాసి ఇచ్చారు. అది మొత్తం పనిష్మెంట్, నేను డబ్బు కట్టి ఇది కొన్నా ఇన్కమ్ ట్యాక్స్. அதுல எனக்கு மைண்ட் அப்செட் ஆச்சு. இப்போ பிரதர் நம்ம அழகாக செய்யக்கூடாது కదా, నాకు తెలియదే అని ఒక ఇది போகிறாரு. அது இன்சூரன்ஸ் மேட்டரு அண்ட் இது பணம் இதுவாச்சு. சரி எல்லாரும் ஆண்டவன் என்ன பண்ணான், ஒன்றும் பண்ண முடியாது. என்ன பண்ணாலும் உயிரோடு இருக்க போகிறாரா? இப்போ நான் உன்னை கொலை பண்ணால் நான் ఉయిరోడు இருக்க పోరానా? నేను మర్డర్ చేశానంటే నేను ఎంత 1000 years இருக்க పోరా? இல்லை, అందరికే ఇది ఉంది, సావునా అదా, అందరూ చచ్చిపోతారు. కానీ ఎందుకు ఇలాగా కాంపిటీషన్? ఉన్న వరకే అందరికీ ఇవ్వండి, అందరూ బాగుంటారు. ఈ మనుషులు మాత్రమే అండర్స్టాండింగ్ ఉన్న మైండ్, అనిమల్స్కి అలాగా లేదు. అది ఏమో వస్తుందా తింటుంది, ఏమో இதானோ போயிடும், அவ்வளோதான். ஆனால் மனுஷன் அப்படி கிடையாது. వైఫ్, పిల్లங்க, అమ్మ, అప్ప అన్నీ ఒక బంధం ఉంది కదా, ఫ్రెండ్స్, இதெல்லாம் ஒரு బంధం. మనుషులు మాత్రమే అంత బుద్ధి ఉంది. సో ఉన్న వరకే దేవుడు ఉన్నారా లేదా అని మనం ఆలోచన చేయకూడదు. దేవుడు ఉన్నారంటే ఇలాగా మనకు జరుగుతుంది. ఈ లోకం జరుగుతుంది కదా, ఏమో ఒకటి ఉంది కదా, మనం డైరెక్ట్గా చూడలేదు. కానీ ఎలాగ చూడాలి? శివజీ గారు ఉన్నారు కదా, ఇప్పుడు నాకు హెల్ప్ చేశారు కదా, ఇలాగా చూస్తారు అందరూ. దేవుడు ఎవరు డైరెక్ట్గా பார்க்க முடியாது. ఎప్పుడు మనిషి కష్టపడి టైంలో ఎవరు హెల్ప్ చేస్తారో అవరే దేవుడు.